హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను మీ ప్రవీణ్‌ని. డెవాప్స్ తెలుగు ఛానెల్‌కి స్వాగతం. సో, మీకు ఆల్రెడీ తెలుసు మనం ఫ్రీ మెంటర్‌షిప్ డెవాప్స్ ఎస్ఆర్‌ఈలో నడుపుతున్నాము. ఆల్మోస్ట్ లైక్ 2 వీక్స్ అయిపోయింది. మనం 2,000 సబ్‌స్క్రైబర్స్ కూడా క్రాస్ అయిపోయాం. థాంక్స్ మీ అందరికీ ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేసి ఛానెల్‌కి సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ పేరు పేరున థాంక్స్. అలానే మీకు మీకందరికీ ఒక పోల్ ఇచ్చాను టెలిగ్రామ్‌లో. మీరందరూ కూడా డెవాప్స్ టూల్స్ కావాలి, డెవాప్స్ టూల్స్ కోసం నేర్చుకోవాలి అనేసి అన్నారు. సో, ఈ రోజు నుంచి నేనేం చేస్తానంటే మీకు డైలీ కూడా ఒక్కొక్క టూల్ గురించి ఒక 20-30 మినిట్స్ వీడియో అయితే నేను మీకు రిలీజ్ చేస్తాను నా యూట్యూబ్ ఛానెల్‌లో. సో, మీకు అందరికీ కూడా ఎలా ఉంటదంటే ఇది సో, బేసిక్స్ టు అడ్వాన్స్డ్ అంటే సపోజ్ ఈరోజు నేను డాకర్ చెప్తున్నాను ఈ వీడియోలో. సో, మీరే చూడండి ఎలా చెప్తాను అంటే ఒకసారి చెప్తే బట్టి పట్టకుండా మనకు అర్థమైపోయేటట్లు నేను చెప్తాను. నా కాన్సెప్ట్స్ అన్నీ అలానే ఉంటాయి. కావాలంటే మీరు ఈ పైన ఐ బటన్ కూడా వస్తది. జెన్కిన్స్ వీడియో కూడా మొత్తం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒక ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. అలానే డాకర్ కూడా అలానే ఉంటది. సో, నేను స్క్రీన్ అయితే షేర్ చేస్తాను. మీకేంటి చాలా సింపుల్‌గా చెప్తానండి. మీరు ఎలా ఉంటదంటే నాది ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఓన్‌గా బ్లాక్ బోర్డ్ మీదకెళ్ళి మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ కొలీగ్స్‌కి గాని ఎక్స్‌ప్లెయిన్ చేసే ఒక కేపబిలిటీ ఈ వీడియో ద్వారా వస్తది. ఇది నేను మాటలు బట్టి కాదు. నేను మీకు చేసి చూపిస్తాను. సో, బేసిక్‌గా మనం టైమ్ చూసుకున్నట్లయితే ఈరోజు 13థ్ ఫెబ్ అంటే 11:03 పీఎం అయింది. నేనైతే రికార్డ్ చేస్తున్నాను. అంటే చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? అని అనుకోని సరే రికార్డ్ అయితే చేద్దాము. మన సబ్‌స్క్రైబర్స్‌కి కొంచెం కంటెంట్ ఇద్దాము. అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌గా. సో, ఈరోజు చూసుకున్నట్లయితే మీరు ఈ టైమ్ వచ్చేసి మనం డాకర్ అయితే నేర్చుకోబోతున్నాం. సో, డాకర్ అంటే ఏంటి? ఎలా ఉంటుంది? అసలు ఎందుకు భయ్యా ఈ డాకర్ వచ్చింది అంటే, సో, బేసిక్‌గా మీరు చూసుకున్నట్లయితే నేను కేస్ వైస్ చెప్తానన్నమాట. కేస్ 1, కేస్ 2, కేస్ 3. సో, కేస్ 1 చూసుకున్నట్లయితే మనం భయ్యా డాకర్ అంటే ఏంటి? డాకర్ అంటే ఏంటి కదా! మీ అందరికీ డౌట్ ఉన్నింది. సో, 2011 నుంచి 2015కి మనం వెళ్ళిపోతే డాకర్ అనే కాన్సెప్టే లేదు భయ్యా. అప్పుడు వరకు ఏంటంటే ఎలాగుండేదంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ అంతా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అంతా కూడా ఎలాగ రన్ అయ్యేదంటే మీకు అప్లికేషన్స్ క్రియేట్ చేసేవారు. అంటే సపోజ్ ఒక ఫైల్ కింద ఒక అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఇది ఏదో ఒక సర్వర్‌లో డిప్లాయ్ అవుద్ది కదండీ! ఇది ఒక సర్వర్ అనుకోండి. ఈ సర్వర్ ప్లేస్‌లో నేను మీకు చెప్తాను మొబైల్. ఓకే. సో, మీ మొబైలే ఒక సర్వర్ లాగా అనుకోండి. ఒక అప్లికేషన్ ఎవడో ఫ్లిప్‌కార్ట్ లాంటోడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి ఓకే. ఫ్లిప్‌కార్ట్ లాంటోడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే మీకు అది మీ మొబైల్‌లోకొచ్చేసింది ఆటోమేటిక్‌గా కదా! మీరది డౌన్‌లోడ్ చేసుకొని వాడుకుంటున్నారు కదా! సో, అలానే ఆహ్, మీరు చూసుకున్నట్లయితే ఈ టైమ్ ఫ్రేమ్‌లో ఈ ఫైల్స్ అనేవి స్టాండ్ అలోన్ అంటే ఈ ఫైల్ మీద ఎలాంటి పొర లేకుండా, ఎలాంటి అంటే ఒక లేయర్ లేకుండా ఈ డైరెక్ట్ ఫైల్ అనేది డిప్లాయ్ అయిపోయేది. బట్ 2016 నుంచి ఏమైందంటే డెవాప్స్ బూమ్ వచ్చిందండి. డెవాప్స్ చాలా వరకు ఫేమస్ అయింది ఈ 2016లోనే. అప్పుడు కూడా మనమే బుడ్డి బుడ్డి అడుగులేసుకొని ఐటీ కెరియర్‌లోకి జంప్ అయితే అయ్యాం 2016లో. సో, అప్పుడేంటంటే ఈ 2016లో మీరు చూసుకున్నట్లయితే కంపెనీస్ అనేవి ఏంటి ఆలోచించాయంటే, భయ్యా మేము ఇలాగా ఒక ఫైల్‌ని ఇలాగా ఫోన్‌లో గాని, ఒక సర్వర్‌లో గాని డిప్లాయ్ చేస్తుంటే మాకు అంత ఫాస్ట్ రెస్పాన్స్ రావట్లేదు. మా యూజర్స్‌కి ఇష్యూస్ వస్తున్నాయి. సపోజ్ నేను ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నాననుకోండి. ఆ అప్లికేషనే వర్క్ అవ్వకపోతే మీకు నచ్చుతదా? మీకు నచ్చదు కదా! ఆబ్వియస్‌గా మీరు ఆ అప్లికేషన్ వదిలి ఎళ్ళిపోతారు. సపోజ్ మీరు బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఏదో ఒక బ్యాంక్ దగ్గరికెళ్లి మీరు వర్క్ చేస్తున్నారు. సర్వర్ బాలేదని చెప్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? అలానే ఐఆర్‌సీటీసీ దగ్గరికెళ్లి మీరు టికెట్ బుక్ చేద్దామంటే సర్వర్ భయ్యా డౌన్‌లో ఉందంటే మీరు అక్కడ గుడ్ ఫీల్ అవుతారా? అరే! ఏంట్రా బాబు ఈ ఐఆర్‌సీటీసీ ఎప్పుడు డౌన్‌లో ఉంది అనుకుంటారు కదా! సో, అలానే ఈ డాకర్ వచ్చేసి ఏం చేసిందంటే మనకి ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఒక పొర ఇచ్చిందండి. ఈ పొరనే ఏంటంటారంటే కంటైనర్ అంటారండి. ఇది సింపుల్‌గా నేనేం చెప్తా అంటే, డాకర్ అనేది ఒక మహాసముద్రంలో ఒక షిప్ లాంటిది. ఓకేనా? లైక్ మనం అంటాం కదా! ప్రభాస్ గారిని. ప్రభాస్ గారు లైక్ ఎ షిప్. రాజమౌళి గారు కూడా అదన్నారు రైట్? సో, ఏంటంటే ఈ డాకర్ అనేది ఏంటంటే ఒక షిప్ లాంటిదన్నమాట. ఈ డాకర్‌లో ఏముంటాయి నేను చెప్తాను. ఓకేనా? ఈ డాకర్ పైన మీకు అంటే కేస్ 2 మనం చూస్తున్నాం. డాకర్ లిటిల్ బిట్ ఇన్ డెప్త్ మనం చూసుకోబోతున్నాం. సో, డాకర్ అంటే ఏంటంటే ఒక మహాసముద్రంలో ఒక షిప్ లాంటిది. ఈ షిప్ పైన రకరకాల కంటైనర్‌లున్నాయి. అవునా? మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇండియా నుంచి ఆస్ట్రేలియా ఎళ్ళిన షిప్‌లుంటాయి. ఇండియా నుంచి గల్ఫ్ కంట్రీస్‌కెళ్ళే షిప్‌లుంటాయి. ఈ షిప్పుల మీద చూసుకున్నట్లయితే ఈ కంటైనర్‌లు మోసుకొనెళ్తదండి ఈ షిప్. లేదు అంటే నేను మీకొకసారి అంటే మీరింకా అసలు డెవాప్సే తెలీదు. అంటే కంటైనర్ షిప్స్ అని చూపిస్తే ఏంటిది ఈ లాంగ్వేజ్‌లో వస్తుంది? ఏంటయింది భయ్యా ఇది కీబోర్డ్‌కి?
నేనేమైనా ప్రెస్ చేస్తానా నాకైతే తెలియట్లేదు. ఒకసారి ఇన్కాగ్నిటోలో చూద్దాం. ఓకే, ఇన్కాగ్నిటో కూడా వర్క్ అవ్వట్లేదు. కంటైనర్. ఓకే, నాకైతే అర్థం కావట్లేదు ఇది ఏమైందో. బట్ ఓకే, నేను అంటే ఏం చెప్పబోయానంటే, సో బేసిక్గా ఏం చెప్పబోయానంటే, గూగుల్లోకి వెళ్ళి చూస్తే మీరు కంటైనర్ షిప్లు చూసుకుంటే పెద్ద పెద్ద కంటైనర్ షిప్లు అండి. దానిపైన కంటైనర్స్ ఉంటాయి. సో ఈ కంటైనర్స్లో మీకు ఐడియా ఉందా ఏం అసలు ఏం తీసుకెళ్తాయి? ఒక షిప్ వచ్చి ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో ఒక డెస్టినేషన్కి ఎలా తీసుకెళ్తాయి ఇవి? ఈ ఐటెమ్స్ ఎలా తీసుకెళ్తాయి అనేది మీకు ఐడియా ఉంటే ఉండదు షిప్ ద్వారా, రైట్? ఈ షిప్‌లో, ఈ కంటైనర్స్‌లో చాలా ఐటెమ్స్ ఉంటాయి, రైట్? పెద్ద పెద్ద కార్లు అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, రైట్? మీరు ఒకవేళ 'జురాసిక్ పార్క్' లాంటి సినిమాలు గాని, ఏమైనా 2012 లాంటి సినిమాలు గాని చూసుంటే మీకు కంటైనర్స్‌లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ కూడా తీసుకెళ్ళొచ్చు మనం. సో మీకు సింపుల్‌గా చెప్పినట్లేంటంటే డాకర్ అనేది ఒక సముద్రంలో మహా షిప్ లాంటిది. ఈ డాకర్ అనే షిప్ పైన వేల కోట్ల కంటైనర్లు ఉన్నాయండి. వేల కోట్ల కంటైనర్. ఆ కంటైనర్‌లో ఏంటంటే మీకు అప్లికేషన్స్. సపోజ్ ఇదొచ్చి ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ అనుకోండి. ఇదొచ్చి అమెజాన్ అప్లికేషన్ అనుకోండి. ఇదొచ్చేసి మీకు ఏదైనా మీరు ఫోన్‌లో ఏదైతే వాడుతున్నారో ఎస్‌బీఐ అప్లికేషన్ అనుకోండి. సో ఇలాగా ఈ డాకర్ అనేది ఇలా కంటైనర్స్ ద్వారా మనకైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కైతే ఎళ్తాయి. ఇది మీకు అర్థమైంది కదా! ఇప్పుడు నేను కేస్ 3కి ఎళ్ళిపోతాను. ఈ కేస్ 3లో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే భయ్యా, ఇప్పుడు మనకి ఈ షిప్ పట్టుకొని ఏదైతే కంటైనర్ ఉందో మీరు అనుకోవచ్చు భయ్య కంటైనర్ అయితే ఉంది గానీ, ఎక్కడ తీసుకెళ్ళాలనేది ఎవరు చెప్తారనేది. సో, ఎక్కడ తీసుకెళ్తారు, ఎలా చెప్తారు అనేది మీరు చూసుకున్నట్లయితే, ఈ షిప్ పైన మీరు చూసుకున్నట్లయితే ఈ కంటైనర్‌లో ఒక అప్లికేషన్ అయితే ఉందండి. సరదాగా ఆలోచిద్దాం. సో, మనకి 2016, 17, 18లో ఏమైందంటే ఈ అప్లికేషన్‌ని ఈ కంటైనర్ చేసి ఒక సర్వర్‌లో అయితే డిప్లాయ్ చేసేవారు. ఆ సర్వర్ మీరనుకోవచ్చు ఆస్ట్రేలియా లో ఉండొచ్చు. లేపోతే మేబీ యూఎస్ఏలో ఉండొచ్చు. ఎక్కడోకలాగా ఒక సర్వర్‌లో అయితే డిప్లాయ్ చేసేవారు. సో, ఈ కంటైనర్‌తో మనకేమైందంటే, మీరొకళ్ళు చూసుకున్నట్లయితే కంటైనర్ ఎందుకండి ప్యాకేజింగ్ చేస్తాం మనం ఒక ఐటెమ్‌ని? అంటే సెక్యూరిటీ ఉంటది మనకి. అవునా? అలానే మనకి ఫీచర్స్ ఎక్కువొస్తది. అలానే సెక్యూరిటీ, ఫీచర్స్ అలానే ఏంటంటే రోబస్ట్‌నెస్ అనేది పెరుగుతది. అంటే స్ట్రాంగ్‌నెస్ అంటే అప్లికేషన్‌కి ఒక సేఫ్టీ ఇస్తూ నా కంటైనర్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటది. అలానే మీరు చూసుకున్నట్లయితే మధ్యలో ఒక స్వామ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా వచ్చిందండి డాకర్‌లో. సో, ఈ స్వామ్ ఏం చేస్తదంటే మీకు హెల్ప్ చేస్తది. అంటే అదే అప్లికేషన్‌ని సేమ్ ఒక డిట్టో అప్లికేషన్ క్రియేట్ చేసి మీకు రన్ చేస్తది లోడ్ ఎక్కువైనప్పుడు. ఓకేనా? సో, ఏంటంటే అదొక సెపరేట్ కాన్సెప్ట్. స్వామ్ అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడొచ్చేసి క్యుబర్నెటిస్ వచ్చింది స్వామ్ ప్లేస్‌లో. సో, ఇప్పుడు అదంతా అర్థం చేసుకోకండి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పొర ఏదైతే ఉందో, ఈ కంటైనర్ ఏదైతే ఉందో, ఒక సెక్యూరిటీ కోసం, ఒక రోబస్ట్‌నెస్ కోసం, ఒక ఫీచర్స్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది, అప్లికేషన్‌ని కాపాడుతుంది అనే ఒక కాన్సెప్ట్‌తో అయితే క్రియేట్ చేశారండి. సో, మనం కేస్ 4లో చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఒకసారి డాకర్ ఆర్కిటెక్చర్ చూద్దామండి. ఈ ఈ షిప్ ఉంది కదా! ఈ షిప్‌లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయో ఒకసారి సరదాగా చూద్దాం. సో, డాకర్ ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకేం లేదండి. ఏదైతే మీరు ఒక సర్వర్ తీసుకున్నారో, లినక్స్ సర్వర్ అనేది తీసుకున్నారో, దాంట్లోనే డాకర్ ఇన్‌స్టాల్ చేయాలండి మనం ఎప్పుడు కూడానా. సో, బేసిక్‌గా డాకర్ అనేది ఒక టూల్. ఒక డెవాప్స్ టూల్. ఈ డాకర్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఏమిస్తదంటే ఒక సీఎల్ఐ ఓకేనా? సీఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఏదైతే మీరు ఈ ఈ ఈ బ్లాక్ టెర్మినల్ చూసుంటారు కదా! చాలా సార్లు మీరు ఓకే. ఇక్కడ కూడా ఏదో అయిపోయింది. సో, మీకు చూపించలేకపోతున్నాను. బట్ నేనైతే అది ఫిక్స్ చేస్తాను. నాకు తెలీదు ఏంటి నేను నొక్కేసానో కీబోర్డ్‌లో. సో, ఆ బ్లాక్ టెర్మినల్ ఒకటొస్తది. ఆ బ్లాక్ టెర్మినల్‌తో పాటు ఈ డాకర్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుద్దండి. ఒక లినక్స్ బాక్స్‌లో మీరు తీసుకున్నట్లయితే డాకర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇది ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుద్ది. అంటే ఫ్రంట్‌లో కనిపించదనమాట డాకర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత. దాన్నే మనం ఏమంటారంటే డీమన్ అంటారు. లినక్స్‌లో ఏంటంటే డీమన్ అనేది బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లో మీకు డాకర్ సాఫ్ట్‌వేర్‌ని రన్ చేస్తా ఉంటదనమాట. అలానే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రెపాజిటరీ కూడా వచ్చేస్తది భయ్యా. ఈ రెపాజిటరీలో ఏంటంటే ఇమేజెస్ ఉంటాయి. సో, మీరు ఎలాగనుకోవచ్చంటే ఈ రెపాజిటరీ ఏదైతే ఉందో మనం డాకర్ హబ్ అంటాం అనమాట. ఈ హబ్ అంటే ఏంటి? మీరనుకోవచ్చు, భయ్యా ఈ కంటైనర్‌తో అయితే నేను అప్లికేషన్ అయితే డిప్లాయ్ చేసేసాను. బట్ ఈ అప్లికేషన్ కావాల్సిన ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఆలోచించుకున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఇమేజెస్ చూస్తేనే మీరు ప్రొడక్ట్ కొంటారు. అవునా? సో, మీరు ఇలాగ అనుకోవచ్చు. ఆ ఇమేజెస్ అన్నీ కూడా ఒక డాకర్ హబ్‌లో సేవ్ అవుతున్నాయి అనేది అనుకోవచ్చు. ఓకేనా? సో, మీరిక్కడ ఏమనుకోవాలంటే ఇమేజ్ అనేవి అన్నీ కూడా రెపాజిటరీలో సేవ్ అవుతాయి. సో, ఇక్కడేంటంటే మీరు కమాండ్ లైన్‌లో ఒక కమాండ్ ఇచ్చారనుకోండి డాకర్
బిల్డ్ అనేది ఒక కమాండ్ ఇచ్చారనుకోండి, ఈ కమాండ్ ఏం చేస్తదంటే ఇమ్మీడియేట్‌గా ఈ డాకర్ డీమన్‌కి చెప్తదనమాట. భయ్యా ఏదో వర్క్ వచ్చింది మనకు స్టార్ట్ చేయాలని. ఈ వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఇదేం చేస్తదంటే ఈ కమాండ్ అంతటిని రన్ చేసి మనకి అవుట్‌పుట్ అనేది ఇమేజ్‌నిస్తదనమాట. ఓకేనా? ఈ డాకర్ బిల్డ్ అనే కమాండ్ మనకేం చేస్తదంటే ఒక అవుట్‌పుట్ ఒక సాఫ్ట్‌వేర్ రన్ చేసి డాకర్‌లో అవుట్‌పుట్ ఏమిస్తదంటే మనకి ఇమేజ్ ఇస్తదండి. ఓకేనా? అలానే మీరు చూసుకున్నట్లయితే ఇంకో కమాండ్ కూడా ఉంది. డాకర్ రన్ అన్నమాట. ఈ రన్ కమాండ్ ఏటి చేస్తదంటే ఈ ఇమేజ్‌ని ఓకేనా? ఈ ఇమేజ్‌ని తీసుకొని కంటైనర్ కింద కన్వర్ట్ చేస్తదండి. ఓకేనా? సో, సింపుల్‌గా ఏం చెప్తానంటే ఇక్కడ 3 లేయర్ల కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనం 3 లేయర్ కాన్సెప్ట్ అయితే చూడబోతున్నాం. సో, ఇక్కడ 3 లేయర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ భయ్యా మీ అప్లికేషన్. ఓకేనా? ఈ అప్లికేషన్ అనేది ఒక్క ఫైలే. ఒక్క ఫైలే. ఎప్పుడు కూడా ఒక అప్లికేషన్ అనేది ఒక ఫైలే ఉంటది. సో, ఈ ఫైల్‌ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేసేస్తది భయ్యా ఈ డాకర్. ఇమేజ్ కింద కన్వర్ట్ చేసి ఎక్కడ పెడతది? రెపోలో పెడతదనమాట. ఓకేనా? రెపోలో పెడతది. అలానే నెక్స్ట్ వచ్చేసి కంటైనర్‌లో కూడా కన్వర్ట్ చేసేస్తది. ఆ ఇమేజ్‌నే కంటైనర్‌లో కూడా కన్వర్ట్ చేసేస్తది. సో, బేసిక్‌గా ఏంటంటే ఈ కంటైనర్‌లో ఉన్న ఈ ఇమేజ్ మీరు చూసుకున్నట్లయితే ఏమవుద్దంటే ఇదే రన్ అవుద్ది మీ అప్లికేషన్. ఓకేనా? సో, సింపుల్‌గా ఏం చెప్తున్నానంటే ఏదైతే మనకి అప్లికేషన్ ఉంది. ఒక జార్ బేసిక్‌గా అప్లికేషన్ అనేది ఫ్రంట్ ఎండ్ లేదా బ్యాక్ ఎండ్ అనేవి 2 కాన్సెప్ట్‌లుంటాయి. సో, ఏదైనా ఫ్రంట్ ఎండ్ గాని, బ్యాక్ ఎండ్ గాని, లేదంటే సర్వర్‌లెస్ గాని, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా మనం ముందుకెళ్ళే కొద్దీ మనం నేర్చుకుందాం. బట్ యాస్ ఆఫ్ నౌ నాట్ నీడెడ్. సో, ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది ఈ ఇమేజ్‌లో కన్వర్ట్ అయ్యి, ఈ ఇమేజ్ వచ్చి కంటైనర్‌లో కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ మొత్తం కూడా డాకర్ చేతిలోనే ఉంటది. ఓకేనా? దీని తర్వాత మీకు యాన్సిబుల్, ఆ తర్వాత మీకు క్యుబర్నెటిస్ అవన్నీ వస్తాయి. బట్ ప్రస్తుతానికి ఏంటంటే అప్లికేషన్ ఏదైతే కన్వర్ట్ చేస్తదో ఇమేజ్‌ని కంటైనర్. సో, మీరందరూ చూసుకున్నారండి కేస్ 4. కేస్ 4లో ఏటి చేస్తున్నాం మనం? ఈ ఆర్కిటెక్చర్ గురించయితే మీరు చూసారు కదా! అంతా చాలా సింపుల్‌గా చెప్తున్నాననమాట. కేస్ 4లో ఏం చేద్దామంటే, మీకు డాకర్ గురించి తెలిసింది కదా! సో, నేనైతే ఒకటి చెప్తున్నాను. ఎలాగైతే జెన్కిన్స్ ఫైల్‌ని చూసాం కదా భయ్యా మనం. జెన్కిన్స్ ఫైల్ మీరందరూ చూసారు. ప్రాజెక్ట్ 1 చేశారు. అలానే డాకర్‌కి మన దగ్గర డాకర్ ఫైల్ అయితే ఉంది భయ్యా. సో, సేమ్ ఏదైతే డాకర్ ఇమేజ్‌లో కన్వర్ట్ చేస్తది. అంటే ఈ డాకర్ ఫైల్‌లో ఏముంటదంటే, సో, బేసిక్‌గా మీరు చూసుకున్నట్లయితే నేను మీకు చూపిస్తాను ఒక్కసారి చిన్న అప్లికేషన్‌ని. చిన్న అప్లి అరే! ఇదొకటి పని చేయట్లేదు. ఓకే. ఎలాగోకలా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రాబ్లమ్ లేదు. సో, ఈ డాకర్ ఫైల్‌లో ఏముంటదంటే స్టెప్స్ టు కన్వర్ట్ ఓకేనా? స్టెప్స్ టు కన్వర్ట్ అప్లికేషన్ ఇంటూ ఇమేజ్ భయ్యా. ఓకేనా? సో, ఇక్కడ సింపుల్‌గా ఏం చెప్తున్నానంటే, ఒకసారి ఈ ఫ్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ భయ్యా. ఇదైతే గుర్తుంచుకోండి మీరు. మీరేటి చేస్తారో తెలీదు. బట్ గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఒక అప్లికేషన్ ఉంటాదో, ఆ అప్లికేషన్‌తో పాటు ఒక డాకర్ ఫైల్ అనేది సేమ్ రిపాజిటరీలో ఉంటది భయ్యా. మీరొకళ నా జెన్కిన్స్ ప్రాజెక్ట్ చేసుంటే మీకు అర్థమైపోద్ది. ఆ అప్లికేషన్‌తో పాటు ఆ డాకర్ ఫైల్ ఉంటది. ఈ డాకర్ ఫైల్ వల్లే ఈ అప్లికేషన్ అనేది ఇమేజ్ కింద మారుద్ది. ఈ ఇమేజే కంటైనర్ కింద మారుద్ది. దానికి కమాండ్స్ ఉంటాయి భయ్యా. నేనది కూడా రాసేస్తాను మీకు ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సో, ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్‌కెళ్ళడానికి మనకి డాకర్ బిల్డ్ డాట్ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం. ఈ డాట్ అనేదేటంటే ఈ డాట్ అంటే కరెంట్ డైరెక్టరీలో నా దగ్గర డాకర్ ఫైల్ ఉంది. ఈ కమాండ్ అయితే వెంటనే ఎళ్లి డాకర్ ఫైల్‌లో ఉన్న స్టెప్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసి మనకి ఈ అవుట్‌పుట్ అయితే ఇస్తది. ఆ తర్వాత ఈ ఇమేజ్‌ని ఈ కంటైనర్‌లో రన్ చేయాలి అంటే డాకర్ రన్ ఇమేజ్ ఐడీ అనే ఈ ఒక కాన్సెప్ట్ ఉంటది. సో, దీంట్లో అయితే మీరు చూసేసుకోవచ్చు. అంతా కూడా డైరెక్ట్‌గా మీకంతా డేటా అంతా కనిపిస్తది. ఓకేనా? సో, ఈ కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 ఇంకోటేంటంటే నేనింకా చెప్దాం అనుకున్నా. బట్ నా టెర్మినల్ అయితే పనిచేయట్లేదు. అలాగనే నేను ఈ వీడియోలో ఎక్కువ టైం కూడా తీసుకోవాలనుకోవట్లే. ఇది ఏం నొక్కేసానో నాకు తెలీదు. ఇది మళ్ళా గూగుల్ చేస్తాను నేనొకసారి. వేరే ఫోన్‌లో చూస్తా అంటే ఏం కీబోర్డ్ నొక్కేసానో. బట్ ఈలోపు మీకేమైనా తెలిసినట్లయితే మీరైతే కామెంట్ చేయండి సరదాగా. సో, టైమ్ అయితే 11:16 అయింది. ఆల్‌మోస్ట్ 16 మినిట్స్ అయితే మనం స్పెండ్ చేసాము. ఇంకో చిన్నదేంటంటే ఈ మొత్తం ఒకవేళ మీరు నిజంగా చూడాలి భయ్యా. అంటే నాకు హ్యాండ్స్ ఆన్ కూడా చూడాలి అంటే, మీరు మన జెన్కిన్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే చూసేయండి. నేను అది కూడా లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఆ జెన్కిన్స్ ఫస్ట్ ప్రాజెక్ట్‌లో మనం ఒక జావా అప్లికేషన్ తీసుకున్నాం. ఆ జావా అప్లికేషన్‌ని మనం ఇమేజ్‌లో కన్వర్ట్ చేసిన తర్వాత, ఆ ఇమేజ్‌నైతే మనం కంటైనర్ చేసేసాం భయ్యా. సో, చాలా సింపుల్ ఉంటది ఈ స్టెప్స్ అంతా కూడా. మీరేం వరీ కాకండి. అలానే మనం ఒక్కసారి కేస్ 4 తర్వాత
కేస్ 5 అనేది ఒకసారి చూద్దాం. అంటే దీంట్లో ఏంటంటే నేనేమనుకున్నా అంటే, మీ అందరికైతే డాకర్ అర్థమైంది కదా! ఏం చేస్తుందో. ఒక అప్లికేషన్ తీసుకొని ఇమేజ్‌గా కన్వర్ట్ చేసి అదొక కంటైనర్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో, ఇప్పుడు సరదాగా మనం మాట్లాడుకోవాల్సింది కేస్ 5లో ఏంటంటే నెట్వర్కింగ్ భయ్యా. చాలా ఇంపార్టెంట్ ఇదొక కాన్సెప్ట్. అంటే ప్రతి ఇంటర్వ్యూలో అడిగేస్తాడనమాట. నెట్వర్కింగ్ అనేది ఏంటి అంటే, సో, డాకర్‌కి మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అస్సల డాకర్ ఎందుకొచ్చింది అంటే, మీరు ఇలాగ ఆలోచించండి. ఇది ఒక ల్యాప్‌టాప్ భయ్యా. ఓకేనా? ఈ ల్యాప్‌టాప్‌లో మీరనుకోవచ్చు నా దగ్గర 4 జీబీ ర్యామ్, అలానే 16 జీబీ మెమరీ ఉంది అనుకోండి సరదాగా. 4 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ ఉంది. ఓకేనా? సో, ఈ ల్యాప్‌టాప్‌లో నేను 10 సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్ చేశాను. ఓకేనా? సో, ఒక్కొక్క సాఫ్ట్‌వేర్ వచ్చి మీరనుకోవచ్చు 1 జీబీ మెమరీ అయితే తీసేసుకుంటుంది. ఓకేనా? సో, అప్పుడు నా దగ్గర రిమైనింగ్ జీబీ మెమరీ ఎంతుండొచ్చు? 6 జీబీ ఉండొచ్చు. అలాగే నేను ఇంకో 2, 3 రోజుల తర్వాత ఈ ఈ ఒక్క సాఫ్ట్‌వేర్ కాకుండా, ఈ 10 సాఫ్ట్‌వేర్‌లు కాకుండా ఇంకో 2 సాఫ్ట్‌వేర్‌లు ఎక్స్‌ట్రా డిప్లాయ్ చేసేసాను. సో, అప్పుడేంటంటే టోటల్ 16 జీబీస్ నాకు మెమరీ ఎళ్ళిపోతుంది ఈ ల్యాప్‌టాప్‌లో. సో, అప్పుడేమవుద్ది చెప్పండి? ల్యాప్‌టాప్ ఇష్యూస్ ఏమొస్తాయి? హీటింగ్ అయిపోద్ది ల్యాప్‌టాపు. అలానే స్లో అయిపోద్ది. అవునా? హ్యాంగ్ అయిపోద్ది. సో, చాలా ఇష్యూస్ ఒస్తాయి. అదే ఒక ల్యాప్‌టాప్‌ని మీరిలాగ ఆలోచించండి. అదే ఒక ల్యాప్‌టాప్‌ని నేను చాలా వరకు వేరే వేరేగా డివైడ్ చేసేస్తాను. ఈ ఒక ల్యాప్‌టాప్‌ని మీరు సపోజ్ అనుకోండి నేను 100 ల్యాప్‌టాప్‌ల కింద కన్వర్ట్ చేశాను. లేదంటే సరదాగా 16 ల్యాప్‌టాప్స్ కింద కన్వర్ట్ చేసేసాను. అప్పుడేమవుద్ది మీరు చెప్పండి? ఒక్కొక్క ల్యాప్‌టాప్ అంటే ఇంటర్నల్‌గా ఒక్కొక్క ల్యాప్‌టాప్ అంటే ఒక్కొక్క కంటైనర్ అన్నమాట. ఓకేనా? ఈ కంటైనర్ ఏంటంటే అట్ ది ఎండ్ ఒక ల్యాప్‌టాప్ లాంటిదే. ఓకే. దానికి కూడా మీరు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు ఆ డేటా అంతా. దానికి కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు లోపల ఏం డేటా ఉందో. అలానే ఇప్పుడు మనం 10 ల్యాప్‌టాప్‌లు అంటున్నాం కదా! సో, 10 ల్యాప్‌టాప్‌లు కాస్త 10 సాఫ్ట్‌వేర్‌లు డిప్లాయ్ చేసి అంతా సెపరేట్‌గా పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ ఒక సాఫ్ట్‌వేర్ అనేది ఈ ఒక సాఫ్ట్‌వేర్‌తో చాలా డిఫరెన్షియేట్ అయ్యి ఉంది. అంటే 2 సాఫ్ట్‌వేర్‌లు వేరేగా రన్ అవుతున్నాయి. వేరే ల్యాప్‌టాప్‌ల్లో రన్ అవుతున్నాయి. సో, ఒకదానికి సంబంధమే లేదు. సో, అప్పుడు మీరు అనుకోవచ్చు భయ్యా హీటింగ్ అప్పుడు తక్కువ అవుద్ది. స్లోనెస్ అప్పుడు ఉండదు. అలానే హ్యాంగింగ్ కూడా ఉండదు. ఎందుకంటే దాని సాఫ్ట్‌వేర్ ఒక గేమ్ సాఫ్ట్‌వేర్ మొత్తం ఒక ల్యాప్‌టాప్‌లో డిప్లాయ్ చేసేసాను నేను. అదే హ్యాపీగా చూసుకుంటది. అదేమైనా ఇష్యూ అయితే ఆ ఒక్క ల్యాప్‌టాప్ మాత్రమే పోద్దనమాట. సపోజ్ ఈ సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా ఇష్యూ ఉందనుకో, ఈ ఒక్క ల్యాప్‌టాపే పోద్ది. మిగతా అంతా సిస్టమ్ కూడా అప్ అండ్ రన్నింగ్‌గా ఉంటది. ఓకేనా? సో, అది కాన్సెప్ట్. సో, నెట్వర్కింగ్‌కొచ్చేటప్పుడు ఏంటంటే నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ భయ్యా. ఇక్కడ 3 నుంచి 4 రకాలున్నాయి. సో, బట్ మనం హై లెవెల్‌లో చూద్దాం. ఫస్ట్ అయితే హోస్ట్ నెట్వర్క్ భయ్యా. అలానే ఓవర్‌లే నెట్వర్క్, అలానే బ్రిడ్జ్ నెట్వర్క్ అన్నమాట. ఈ నెట్వర్క్‌లు చాలా ఇంపార్టెంటు. ఇంకోటి డిఫాల్ట్ నెట్వర్క్ కూడా ఉంటది. ఇది వదిలేయండి. సో, హోస్ట్ నెట్వర్క్, ఓవర్‌లే నెట్వర్క్, బ్రిడ్జ్ నెట్వర్క్ ఏంటి? ఏంటి అంటే సపోజ్ మీరు ఇక్కడ ల్యాప్‌టాప్ ఉంది కదా భయ్యా! ఈ ల్యాప్‌టాప్‌లో అయితే డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసేస్తున్నారు. అవునా? ఈ డాకర్‌ని ఈ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసేస్తున్నారు. సో, నాకు సపోజ్ నేను ఇలా అనుకోవచ్చు. నాకు ఈ డాకర్‌కున్న నెట్వర్క్ కూడా నాకు ల్యాప్‌టాప్‌కి ఏ నెట్వర్క్ అయితే ఉందో అదే ఇక్కడ రావాలి. అంటే అప్పుడు మీరు హోస్ట్ నెట్వర్క్ యూజ్ చేయాలి. నేను చాలా హై లెవెల్‌లో చెప్తున్నాను. అంటే ఏంటంటే ఒక ఆట ఆడేటప్పుడు ఎంత సింపుల్‌గా మనం చెప్పొచ్చు ఇంటర్వ్యూలో అనేది నేను చెప్తున్నాను. బట్ దాంట్లో కూడా డెప్త్ ఉంటది. మొత్తం అంతా కవర్ చేయొద్దు మనం ఈ వీడియోలో. తర్వాత నేను కవర్ చేస్తా. బట్ స్టిల్ నేనైతే ఇదొక ప్రాక్టీస్ సెషన్ అన్నమాట మీకు. సింపుల్ అలా అలా ముందుకెళ్ళే కొద్దీ నేను దాంట్లో కూడా డెప్త్‌కి తీసుకెళ్తాను. హోస్ట్ నెట్వర్క్ ఏంటంటే డాకర్‌కి మీ ల్యాప్‌టాప్‌లో ఏదైతే నెట్వర్క్ ఉందో అదే మీరు ఇచ్చినట్లయితే ఈ కంటైనర్‌కి సో, అప్పుడేంటంటే హోస్ట్ నెట్వర్క్ అంటారు. ఓవర్‌లే నెట్వర్క్ ఏంటంటే 2 ల్యాప్‌టాప్‌లున్నాయి. అలానే నాకు 2 డాకర్ కంటైనర్‌లున్నాయి. ఈ ఒక ల్యాప్‌టాప్ డాకర్ నుంచి ఇంకో ల్యాప్‌టాప్ డాకర్‌కి నేను మాట్లాడేలి అంటే ఓవర్‌లే నెట్వర్క్ అన్నమాట. అలానే బ్రిడ్జ్ నెట్వర్క్. బ్రిడ్జ్ నెట్వర్క్ ఏంటంటే 2 డాకర్ సాఫ్ట్‌వేర్స్ మధ్యన ఆహ్, మనం నెట్వర్క్ క్రియేట్ చేస్తే అది బ్రిడ్జ్ నెట్వర్క్ అవుద్దన్నమాట. డిఫాల్ట్ అనేది డిఫాల్ట్ నెట్వర్క్. సో, మనం ఏం చూసుకోవాలంటే బేసిక్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏదైనా మనం నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, దాంట్లో అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సో, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ అన్నమాట. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5 అయితే చెప్పాను. సో, లాస్ట్‌గా నేనేం చెప్తున్నానంటే, డాకర్ అంటే ఒక మహాషిప్. దాంట్లో మీరు కంటైనర్స్ క్రియేట్ చేయొచ్చు. ఇమేజెస్ క్రియేట్ చేసి ఒక రిపోజిటరీలో పెట్టుకోవచ్చు. అలానే ఈ కంటైనర్‌ని కూడా చాలా రకాలుగా మనం వాడుకోవచ్చు. సో, ఇదంతా కూడా నేను మీకు నెక్స్ట్ క్లాస్‌లో అయితే చెప్తాను. సో, ఒక్కసారి కేస్ 1, కేస్ 2, కేస్ 3 మనం ఒకసారి చూద్దాం. కేస్ 1లో నేనేం చెప్పానంటే ఎలాగైతే కన్వర్ట్ అవుతుంది.
2011 నుంచి 15 వరకు ఎలాగుంది, 2016లో ఎలాగుంది. ఒక ఫైల్ ఇస్తే రైట్, ఆ ఫైల్ని ఎలాగైతే కన్వర్ట్ చేస్తున్నాం మనం చూసాం ఇక్కడ. సో కేస్ టూలో ఏం చెప్పానంటే, ఒకవేళ అంటే ఎందుకు వై కంటైనర్ ఈజ్ యూస్డ్ అనేది చెప్పాను నేను మీకు. ఎందుకంటే ఒకవేళ సిస్టమ్ వర్క్ అవ్వకపోయినా చాలా ఇష్యూస్ వస్తాయి. సో అలానే కేస్ టూలో ఏం చెప్పాను మీకు అంతా ఇలాగా, లైక్ ఇదొక షిప్లో యానిమల్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అంటే సేఫ్గా ఉంచడానికి, సెక్యూర్డ్గా ఉంచడానికి అవన్నీ చెప్పాను కదా. కేస్ త్రీలో వచ్చేసి ఏం చెప్పాను మీకు, అసలు ఎందుకు కంటైనర్ అంటే సెక్యూరిటీ, సేఫ్టీ, రోబస్ట్‌నెస్ అంటే డిట్టో, స్వామ్ గురించి లిటిల్ బిట్ మాట్లాడాను. సో, అలాగే కేస్ 4లో నేను మీకు ఏది చెప్పాను, కేస్ 4లో లిటిల్ బిట్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసాం. ఏంటంటే సీఎల్ఐ ఉంటది, డాకర్ హబ్ ఉంటది, డాకర్ డీమన్ కూడా ఉంటది. అలానే ఇది 2 కమాండ్లు డాకర్ బిల్డ్ డాట్, డాకర్ రన్. అలానే నేను మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. అదే డాకర్ ఫైల్ కూడా చెప్పాననుకోండి. ఒకసారి మీరు ఆ జావా ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే జెన్కిన్స్‌లో డాకర్ ఫైల్ ఉంటది. చాలా సింపుల్ అనమాట. ఏం పెద్ద కాంప్లెక్స్ థింగ్స్ ఏముండవు. సో, అలానే 3 లేయర్స్ కాన్సెప్ట్ కూడా చెప్పాను. యాప్ అనేది ఇమేజ్, ఇమేజ్ అనేది కంటైనర్. సో, ఏంటంటే 3 లేయర్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో, ఒక్క ఫైల్‌తో పాటు ఈ యాప్ ఇమేజ్ కింద కన్వర్ట్ అవుద్ది. ఇమేజ్ కంటైనర్ కింద కన్వర్ట్ అవుద్ది. సో, కేస్ 4 చూసుకున్నట్లయితే ఎలాగైతే జెన్కిన్స్ ఫైల్ నీడ్ అయిందో, డాకర్ ఫైల్ నీడ్ అయిందో, అలానే మనం ఇక్కడ డాకర్ ఫైల్ కూడా యూజ్ చేస్తూ మన అప్లికేషన్‌ని కన్వర్ట్ చేస్తాం. సో, కేస్ 5 నేను చెప్పినట్లయితే నెట్వర్కింగ్, బ్రిడ్జ్ నెట్వర్క్, ఓవర్లే నెట్వర్క్, హోస్ట్ నెట్వర్క్. సో, ఓకేనా. సో, మీకైతే అర్థమయ్యే ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా టాపిక్‌లో చాలా డీటెయిల్‌గా కావాలంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను చెప్తాను ఏంటనేది. బట్ ఇదైతే మనకు బేసిక్స్ భయ్యా. ఏంటంటే మనం బేసిక్స్‌లో స్ట్రాంగ్‌గా ఉండాలి కాబట్టి నేను అలా చెప్తున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తయితే మీరు ఛానెల్‌కి. అలానే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఏంటంటే మనం బేసిక్స్‌గా స్టార్ట్ చేస్తాం కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో బాగా నేర్చుకోవచ్చనమాట. వాళ్ళు కూడా ఒక జాబ్‌కి టార్గెట్ చేయొచ్చు. సో, ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. మీకు త్వరలో ఇంకో వీడియో కూడా వస్తుంది. సో, అలా టూల్ వైస్ అయితే వీడియో చేద్దాం మనం. ఓకేనా. సో, అది అండి ఈ వీడియోలో. సో, నేనైతే ఒకసారి స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తున్నాను. ఓకేనా. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకేనా. సో, అంతేనండి ఈ వీడియోలో. మళ్ళీ వచ్చి కలుద్దాం ఇంకో నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ మీరందరూ వాచ్ చేసినందుకు. బాయ్ బాయ్.